అర్థే వా యది వా ధర్మే సమర్థో దేశకాలవిత్ అర్థ సంశయమాపన్నః శ్రేయాన్ని సంశయో నరః. అర్థాన్ని కానీ ధర్మాన్ని కానీ సాధించగల సమర్థుడు దేశకాలాలను తెలిసిన వాడే ఉండాలి. అర్థ విషయంలో సంశయాన్ని పొందినప్పుడు మాత్రము నిస్సంశయమైనటువంటి ధర్మాన్ని ఆచరించిన వాడే శ్రేష్ఠుడవుతాడు. అందుకని గురుదేవ, సందేహించవలసిన విషయంలో కూడా న్యాయాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారు మీరు. కనుక మహాయుద్ధంలో నేను మీతో పోరాడతాను. ఓ మహర్షి, బాణాలు సంధించడంలో నా బాహుబలాన్ని, అతి అమానుషమైన పరాక్రమాన్ని మీరు చూడండి. నా చేతనైనది నేను చేస్తాను. కురుక్షేత్రంలో మీతో నేను యుద్ధం చేస్తాను. సిద్ధంగా ఉండండి. అక్కడ మీరు నా 100 కొద్ది బాణాలతో పీడించబడతారు. మహారణంలో మరణించి శస్త్రాల చేత పవిత్రుడు అవుతారు. దివ్యలోకాలను పొందుతారు. ఓ తపోధన, యుద్ధప్రియ, మహాబాహు, వెనక్కు తిరగండి. కురుక్షేత్రానికి వెళ్ళండి. అక్కడ జరిగే యుద్ధంలో మిమ్మల్ని నేను కలుసుకుంటాను. మిమ్మల్ని ఎదిరిస్తాను. పూర్వము మీ తండ్రి గారు ఎక్కడైతే పవిత్రులై అయ్యారో నేను కూడా మిమ్మల్ని అక్కడే వధిస్తాను. తర్వాతే పవిత్రుడి అవుతాను నేను. విప్రుడివైన ఓ పరశురామ, వెంటనే అక్కడికి రండి. పూర్వం సంపాదించుకున్న మీ దర్పం ఏముందో ఎంత నేను పోగొడతాను. అనేక సభలలో మీరు నేనొక్కడినే లోకంలోని రాజులందరినీ సంహరించాను అని చెప్పుకుంటున్నారు. ఎన్నెన్నో చెప్తున్నారు. దానికి ఇప్పుడు సమాధానం చెప్తాను, రండి, వినండి. మీరు రాజులను సంహరించే సమయంలో ఈ భీష్ముడు లేదా నా వంటి క్షత్రియుడు పుట్టి ఉండలేదప్పుడు. ఆ ఘట్టం తర్వాతే వీరులు పుట్టారు. మీరు గడ్డి పరకల వంటి బలంగల రాజులను మాత్రమే చంపగలిగారు తెలుసా. ఇప్పుడు నన్ను ఎదిరించండి, చూస్తాం. మీ దర్పాన్ని నేను పోగొడతాను. మీ గర్వాన్ని అణచటానికే ఈ భీష్ముడు పుట్టాడు. యుద్ధంలో మీ అహంకారాన్ని నాశనం నేను చేస్తాను, ఇందులో సందేహం లేదు అన్నాను. ఆ మాటలు విని పరశురాముడు నవ్వుతూ నాతో ఇలా అన్నాడు. ఓ భీష్మ, నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు, అది నీ అదృష్టం. ఇప్పుడే నీ కురుక్షేత్రానికి వెళుతున్నాను. నువ్వు కూడా అక్కడికి రా, నీ కోరిక తీరుస్తాను. అక్కడ నా చేతిలో చస్తావు. 100 కొద్ది బాణాలు గుచ్చుకొని కాకులకు గద్దలకు ఆహారం అవుతావు. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నీ తల్లి గంగాదేవి చూస్తుంది. ఆమె సిద్ధుల చేత, చారణుల చేత సేవించబడుతూ ఉంటుంది. నా చేతిలో మరణించిన నిన్ను ఆమె చూసి బోరున ఏడుస్తుంది. నాకు తెలుసు, ఆమె పాపం లేనిది, పుత్రశోకం అనుభవించటానికి అర్హురాలు కాదు కదా ఆవిడ. కానీ నీలాంటి యుద్ధకాముణ్ణి కన్నందుకు తప్పకుండా ఏడుస్తుంది ఆవిడ. యుద్ధధర్మద భీష్మ, రా, నాతో యుద్ధానికి రా. నీ రథం మొదలైన సామగ్రిని అంతా తెచ్చుకో అన్నాడు. నేను ఆ మాటలు విని పరశురాముడికి నమస్కారం చేశాను. మీ కోరిక తీరుతుంది అన్నాను. ఇలా చెప్పిన వెంటనే పరశురాముడు యుద్ధం చేయాలని కురుక్షేత్రానికి వెళ్ళాడు. నేను కూడా నగరానికి వెళ్ళి సత్యవతికి విషయం చెప్పాను. అప్పుడు తల్లి అయినటువంటి సత్యవతీదేవి ఎంతో బాధపడింది. నాకు శుభం పలికింది, నన్ను అభినందించింది. బ్రాహ్మణులు శుభం పలికారు. తెల్లరి గుర్రాలతో ప్రకాశించే అందమైన రథం సిద్ధమైంది. అందులో ఖడ్గం, చక్రం ఉన్నాయి. అది వ్యాఘ్ర చర్మంతో కప్పబడి ఉంది. అది గొప్ప ఆయుధాలు, సమస్త సామగ్రులతో నిండుంది. యుద్ధంలో అనేకసార్లు ఆ రథాన్ని నడిపిన సారథి దానిని నడపడానికి సిద్ధమయ్యాడు. ఆ సారథి అశ్వశాస్త్రం తెలిసినవాడు. నేను తెల్లని కవచాన్ని ధరించాను, తెల్లని ధనస్సును పట్టుకున్నాను. యుద్ధానికి బయలుదేరాను. నా శిరస్సుపై తెల్లని గొడుగు మెరుస్తోంది. తెల్లని చామరాలు వీచబడుతున్నాయి. నేను తెల్లని వస్త్రాలను, తెల్లని కిరీటాన్ని, తెల్లని ఆభరణాలను ధరించాను. జయాశిస్సులతో అందరూ పొగుడుతూ ఉండగా
నేను హస్తినాపురం నుండి బయలుదేరి కురుక్షేత్రానికి చేరుకున్నాను. గాలితోనూ మనస్సుతోనూ సమానమైన వేగం గల నా గుర్రాలను తోలుతా నేను యుద్ధభూమిలోకి నేను వచ్చాను. సారథి తోలాడు. అంత తొందరగా వచ్చేశాను. అప్పటికే పరశురాముడు కురుక్షేత్రానికి వచ్చి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే మేము యుద్ధానికి సిద్ధమయ్యాం. నేను శ్రేష్టమైన శంఖాన్ని పూరించాను. ఆ సమయంలో విప్రులు, తాపసులు, అరణ్యవాసులు, ఇంద్రుడు మొదలైన దేవతలు ఆ దివ్యమైన యుద్ధాన్ని చూడటానికి వచ్చారు. మేమిద్దరమే, ఇంకే సైన్యము లేదు అక్కడ. అప్పుడు దివ్యమైన మాలలు అక్కడక్కడ వెలిశాయి. దివ్య వాద్యాలు మ్రోగాయి. మేఘపంక్తులు కనిపించాయి. భార్గవరాముడికి స్నేహితులైనటువంటి ఆ తాపసులందరూ యుద్ధభూమి వద్దకు వచ్చారు. ఆ సమయంలో సమస్త ప్రాణులకు మేలు చేయాలనే కోరిక గల నా తల్లి గంగాదేవి స్వస్వరూపంతో వచ్చి ఇలా అంది, నాయనా, ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు? నేను పరశురాముడి కాళ్ళు పట్టుకుంటాను, నిన్ను రక్షించమని ప్రార్థిస్తాను. తన శిష్యుడు అయిన నీతో యుద్ధం చేయవద్దని అని పదే పదే నేను వేడుకుంటాను. నాయనా, నువ్వు నా మాట విను. ఆయనతో యుద్ధం చేయాలని మాత్రం పంతం పట్టకు. యుద్ధాన్ని కోరుకోకు. పరశురాముడు రుద్రుడితో సమానమైన పరాక్రమం కలవాడు. క్షత్రియ సంహారకుడు. ఈ విషయం నీకు తెలుసు. అతడితో ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నావు అని నాపై పుత్రప్రేమను చూపించింది. అప్పుడు నేను ఆ తల్లికి నమస్కారం చేసి స్వయంవరంలో జరిగిన కథంతా చెప్పుకొని వచ్చాను. పరశురాముడితో నేను మాట్లాడిన మాటలు, కాశీరాజు కూతురు చేసిన పనంతా వివరంగా చెప్పాను. అప్పుడు నా తల్లి అయినటువంటి గంగ పరశురాముడి వద్దకు వెళ్ళింది. ఆయన్ను చూసి నా కోసం క్షమించమని ఇలా వేడుకొంది. ఓ భార్గవరామ, ఈ భీష్ముడు నీ శిష్యుడు. ఇతడిపై దయ చూపించు. ఇతడితో యుద్ధం చెయ్యకు అని కోరింది. అప్పుడు పరశురాముడు, ఓ గంగాదేవి, నువ్వే ఈ భీష్ముడి మనస్సును మార్చు. అతడు నా మాట వినటం లేదు. నేను ఎన్నో మాటలు చెప్పాను యుద్ధం వద్దని, వినటం లేదు. నేను చెప్పినట్టు చేయటం లేదు. అంబను పెళ్లి చేసుకోవటం లేదు. అందుకే నీ కొడుకుతో యుద్ధం చేస్తానన్నాడు. పెళ్లి చేసుకోమని చెప్పు, ఇప్పుడే మానేస్తాను. అప్పుడు నా తల్లి అయినటువంటి గంగాదేవి పుత్రవాత్సల్యంతో మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను బ్రతిమాలింది. కానీ నేను కోపించున్నాను. ఆమె మాటలను వినిపించుకోలేదప్పుడు నేను. ఇంతలో ధర్మాత్ముడు, మహాతపస్వి అయినటువంటి పరశురాముడు నన్ను యుద్ధానికి పిలిచాడు అని భీష్మ పితామహుడు దుర్యోధనుడికి చెప్పుకొని వెడుతున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 179వ అధ్యాయం. అప్పుడు భీష్మ పితామహుడు నేను యుద్ధంలో శిఖండిని ఎదిరించను అనటానికి గల కారణాన్ని దుర్యోధనుడికి ఇలా చెప్పాడు. ఓ దుర్యోధన, పరశురాముడు రణభూమిలో యుద్ధం కోసం నిలబడి ఉన్నాడు. నేను ఆయనతో ఇలా అన్నాను, ఓ భార్గవరామ, నేను రథమెక్కి ఉన్నాను, మీరు భూమిపై నిలబడి ఉన్నారు. ఇలా ఉన్న మీతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. ఓ భార్గవరామ, నాతో యుద్ధం చేయాలంటే రథం ఎక్కండి, కవచం తొడుక్కోండి అన్నాను. అప్పుడు పరశురాముడు చిరునవ్వు నవ్వుతూ, ఓ భీష్మ, నాకు భూమే రథం, ఉత్తమమైనటువంటి గుర్రాల వంటి వేదాలే నాకు వాహనం, వాయువే నాకు సారథి, గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే వేదమాతలే నాకు కవచం. వీటన్నిటితో కలిసి రక్షించబడుతూ నేను యుద్ధం చేస్తానన్నాడు. వెంటనే పరశురాముడు బాణవర్షం కురిపించాడు. అన్ని వైపుల నుండి నన్ను మొత్తం క్రమ్మేశాడు. నేను పరశురాముడి వైపు చూశాను. ఆశ్చర్యం, నాకు దివ్యరథం కనిపించింది. ఆ రథం మధ్యలో పరశురాముడు సమస్త ఆయుధాలతో ప్రకాశిస్తూ నాకు కనిపించాడు. ఆ పుణ్యరథం ఆయన మనస్సు చేత సృష్టించబడింది. అది దివ్యమైన అశ్వాలతోనూ బంగారు అలంకారాలతోనూ సిద్ధంగా ఉంది. పరశురాముడు చంద్రసూర్య చిహ్నాలు గల కవచాన్ని, ధనస్సును ధరించి ఉన్నాడు. నిదానం కన్నులిప్పి చూశాను. అవన్నీ అప్పుడు కనపడుతున్నాయి, నాకు ముందు కనపడలేదు. వీపున అమ్ముల పొదని కట్టుకున్నాడు. చేతి వేళ్లకు రక్షణంగా ఉడుము చర్మలతో చేసిన తొడుగు తొడుక్కున్నాడు.
యుద్ధం చేయాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఆ రథానికి పరశురాముడికి ఎంతో ఇష్టమైనవాడు, అంటే ఆ రథానికి కూడా పరశురాముడికి ఎంతో ఇష్టమైనవాడు. స్నేహితుడైనటువంటి అకృతవర్ణుడు సారథ్యం చేస్తున్నాడు. అకృతవర్ణుడు అలా పరశురాముడు రథంలో ఉండి నన్ను పదే పదే యుద్ధానికి పిలిచాడు. ఆయన ఉదయిస్తున్న సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన బలవంతుడు, అజేయుడు, క్షత్రియాంతకుడు. ఒంటరిగా నన్ను ఎదిరించాడు. నేను కూడా ఒంటరిగానే ఆయనను ఎదిరించాను. ముందుగా పరశురాముడు నా మీద 3 బాణాలు ప్రయోగించాడు. అప్పుడు నేను గుర్రాలను నిలబెట్టి ధనస్సును దించాను. రథం దిగి పరశురాముడి దగ్గరికి వెళ్ళి మొదట నమస్కారం చేసి ఇలా అన్నా, యోచ్యే త్వయారణే రామ, యోచ్యే త్వయారణే రామ, సదృశేనాధికేన వా, సదృశేనాధికేన వా, గురుణ ధర్మశీలేన, గురుణ ధర్మశీలేన, జయమాశాశ్వమే విభో. ఓ రామా, నాతో మీరు సమానులే కాక నాకన్నా అధికులై ఉన్నారు. నాకు మీరు గురువై ఉన్నారు. ధర్మశీలురు అయిన మీతో నేను యుద్ధం చేయటానికి సిద్ధమవుతున్నాను. ఓ ప్రభు, ఈ యుద్ధంలో నాకు జయం కలగాలని ఆశీర్వదించండి. అతని మీదనే వెళుతూ ఆశీర్వదించండి అని ప్రార్థించాను. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, ఓ భీష్మ, మేలు కోరుకునేవారు ఇలాగే చేయాలి. జాతి చేత, గుణం చేత అధికులైన విశిష్టులతో యుద్ధం చేయాలనుకునేవారు ఈ ధర్మం పాటించాలి. ఓ రాజా, నువ్వు ఈ విధంగా రాకుండా ఉంటే నేను నిన్ను శపించి ఉండేవాడిని. ధైర్యంగా యుద్ధం చెయ్యి, శక్తి కూడా తీసుకొని యుద్ధం చెయ్యి. నిన్ను జయించటానికే నేను ఇక్కడ నిలబడ్డాను. నీకు జయం కలగాలని మాత్రం నేను ఆశీర్వదించను. వెళ్ళు, ధర్మంగా యుద్ధం చెయ్యి. నీ ప్రవర్తనకు నేను ఎంతో సంతోషించానన్నాడు. నేను నువ్వు జయించాలని కాదు, యుద్ధం చెయ్యి అంతే. అప్పుడు నేను ఆయనకు నమస్కారం చేసి త్వరగా రథం ఎక్కాను. బంగారు శంఖాన్ని పూరించాను. ఇక మా ఇద్దరికీ ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. మేమిద్దరము జయం కలగాలనే కోరికతోనే ఉన్నాం. మా మధ్యలో చాలా రోజులు యుద్ధం జరిగింది. ముందుగా పరశురాముడు నన్ను 960 బాణాలతో కొట్టాడు. ఆ 4 గుర్రాలను సారథిని కూడా నిలబెట్టాడు. అయినా నేను యుద్ధంలో కవచాన్ని ధరించి నిలబడి ఉన్నాను. అంతగా జరిగింది యుద్ధం. దేవతలకు, విప్రులకు నమస్కారం చేసి నవ్వుతూ పరశురాముడితో ఇలా అన్నాను, ఓ గురుదేవ, మీరు మర్యాదను ఉల్లంఘించినా నేను మిమ్మల్ని గురువుగానే గౌరవిస్తున్నాను. నా ప్రతిజ్ఞ గురించి వినండి. మీ శరీరగతమైన వేదాల మీద కానీ, గొప్పదైన మీ విప్రత్వం మీద కానీ, గొప్పగా చేసిన మీ తపస్సు మీద కానీ నేను దాడి చెయ్యను. మీరు ఆశ్రయించిన క్షత్రియ ధర్మం మీద మాత్రమే బాణాలు ప్రయోగిస్తాను. మీరు క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించారు కదా, దాని మీద మాత్రం ప్రయోగం చేస్తాను. విప్రుడు శస్త్రాలను ధరించడం ద్వారా క్షత్రియుడవుతాడు. ఒక్క పర్యం తీసుకున్న తర్వాత శస్త్రాలు ఎప్పుడు ధరిస్తాడో విప్రుడు క్షత్రియుడైపోతున్నాడు, అంతే. నా వింటి పరాక్రమాన్ని, నా బాహుబలాన్ని చూడండి. నేను పదునైన బాణంతో మీ ధనస్సును ఖండిస్తున్నాను అని ఒక బాణాన్ని ఆయన మీదకు ప్రయోగించాను. దానితో ఆయన వింటి కొప్పు తెగి భూమి మీద పడింది. అలాగే వంగిన కణుపులు కలివి, కంకపత్రాలు కలివి అయినటువంటి 100 బాణాలను పరశురాముడి రథంపై ప్రయోగించాను. ఆయన మీద ప్రయోగించడానికి ఇష్టం కాలే, రథంపై ప్రయోగించాను. ఎందుకంటే ఆయన గురువు కదా. విషంతో కూడిన ఆ బాణాలు గాలిలో ఎగురుతున్నటువంటి పాముల్లాగా వెళ్ళి రక్తాన్ని స్రవింపజేస్తూ ఆయన శరీరంలోకి గుచ్చుకున్నాయి. ఓ దుర్యోధన, అప్పుడు గాయాల నుండి కారుతున్న రక్తంతోనూ తడిసిన అవయవాలతోనూ
పరశురాముడు మేరు పర్వతంలాగా ప్రకాశించాడు. రాజా, వసంత ఋతువుల్లో ఎర్రని పూలగుత్తలతో శోభిస్తున్న అశోక వృక్షంలాగాను మోదుగ చెట్టులలాగాను పరశురాముడు ప్రకాశించాడు. వెంటనే పరశురాముడు కోపించి ఇంకొక విల్లును తీసుకున్నాడు. బంగారు పిడులు గల పదునైన బాణాలు నాపై వర్షించాడు. ఆ బాణాలన్నీ నన్ను తాకాయి, నా మర్మస్థానాలను ఛేదించాయి. అవి సర్పాలలాగాను అగ్నిలాగాను విషంలాగాను నన్ను భయపెట్టాయి. కానీ ఆ యుద్ధరంగంలో నేను నిలదొక్కున్నాను. కోపించి పరశురాముడిపై వందల సంఖ్యలో బాణాలను ప్రయోగించాను. అగ్నిలాగా సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాయి, విషసర్పాల్లాగా ఉన్నాయి. అలాంటి వందల బాణాలతో పీడించగా పరశురాముడు నిశ్చేతనుడు అయిపోయాడు. తతోహం కృపయావిష్టక విష్టభ్యాత్మ నమాత్మనా విష్టభ్యాత్మ నమాత్మనా దిగ్దిగిత్య బ్రువం యుద్ధం క్షత్రధర్మంచ భారత క్షత్రధర్మంచ భారత. ఓ దుర్యోధన, అప్పుడు ఆయన్ను చూసి నాకు జాలి కలిగింది. ఎటు తిరిగి నా గురువు కదా, అయ్యో పెద్ద ఆయన కదా, నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను. మళ్ళీ దిగజారిపోయా. ఆ దృశ్యం చూసి అది అట్లా చూడాలని అట్లా చేశాడో మాయ తెలియదు, కానీ నేను జాలిపడ్డా, దయపడ్డా. అయ్యో నేను ఎందుకయ్యా ఈ యుద్ధం చేస్తున్నాను అనుకున్నా, కానీ ధైర్యం తెచ్చుకున్నాను. క్షత్రియ ధర్మమైన యుద్ధాన్ని అప్పుడు నేను చీచి అని చీదరించుకున్నాను. ఈ క్షత్రియ ధర్మం ఏమిటిది, గురువు మీద యుద్ధానికి వెళ్ళటం ఏమిటిది, ఎంతకన్నా ఘోరం ఉందే నాకు అని అనుకున్నా. ఇందులో చంపటము బాధించటమే ఉంటాయి కదా, దీనివల్ల అందరికీ దుఃఖమే కలుగుతుంది కదా అని నన్ను నేను నిందించుకున్నాను. అంటే ఇది ఇప్పుడు చెప్తున్నాడు దుర్యోధనుడికి, అంటే ఇట్లా ఉంటుంది చీచి అప్పుడు అనుకున్నాను, వదిలేవయ్యా అని అర్థం. ఇక్కడ తన అనుభవాన్ని చెప్తున్నాడు. గురువు మీద ఏమిటి వెళ్ళటం అని, అందులోనూ గురువుతోనే యుద్ధం చేయవలసిన కర్మ పట్టిందే అని నేను ఎంతో బాధపడ్డాను. గురువు విప్రుడు ధర్మాత్ముడు అయినటువంటి పరశురాముడు నా బాణాలతో పీడించబడ్డాడు. నేను క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూ ఎంతో చెడు పని చేస్తున్నాను అని దుఃఖించాను. ఇక ఆ తరువాత నేను మళ్ళీ పరశురాముడిపై బాణాలు వేయలేదు. సూర్యుడు తన కిరణాలతో భూమిని తపింపచేయటం పూర్తి అయ్యింది. అంటే పగలు గడిచిపోయింది, సూర్యుడు అస్తమించాడు. దానితో మా యుద్ధం ఆగిపోయింది అన్నాడు భీష్ముడు. అంటే రాత్రిపూట ధర్మయుద్ధం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 180వ అధ్యాయం. భీష్ముడు దుర్యోధనుడికి ఇలా చెప్పాడు, ఓ రాజా, తర్వాత నేర్పుగల నా సారథి గుర్రాలకు నాకు తనకు గుచ్చుకున్న ఆ బాణపు ములుకులను తీసేశాడు. గుర్రాలకు స్నానం చేయించాడు, వాటికి విశ్రాంతి కలిగించాడు, వాటికి నీళ్లు తాగించాడు, అవి శాంతి పొందేలాగా చేశాడు. రాత్రి గడిచింది, సూర్యోదయం అయింది. మళ్ళీ మా యుద్ధం ప్రారంభమైంది. నేను కవచాన్ని ధరించి రథమెక్కాను. వేగంగా వస్తున్న నన్ను చూసి పరశురాముడు తన రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. నేను ఆయన్ని చూసి నా ధనస్సును విడిచిపెట్టి వెంటనే రథం నుండి క్రిందికి దిగాను. పూర్వంలాగానే పరశురాముడికి దినము చేయాలి కదా గురు నమస్కారం. పూర్వంలాగానే పరశురాముడికి నమస్కారం చేసి రథం ఎక్కాను. ఆయన ముందు భయం లేకుండా నిలబడి యుద్ధం ప్రారంభించాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.